వెల్కమ్ స్టూడెంట్స్ 10th క్లాస్ బయాలజీ యాసిడ్స్ బేస్ అండ్ సాల్ట్స్లో ఈరోజు మన టాపిక్ వచ్చేసి కామన్ సాల్ట్ ఏ రా మెటీరియల్ ఫర్ కెమికల్స్. అంటే జనరల్గా మనము కుకింగ్లో వాడేటటువంటి కామన్ సాల్ట్ అనేది ఏ విధంగా కెమికల్ ప్రిపరేషన్లో రా మెటీరియల్గా అవుతుంది అనేది మనం చూద్దాం. The common salt thus obtained in an important raw material for various materials of daily use such as sodium hydroxide, baking soda, washing soda, bleaching powder and many more. So let us see how one substance is used for making all these different substances. అంటే మనము జనరల్గా ఉపయోగించే ఈ కామన్ సాల్ట్ అనేది మామూలుగా మనము ఇన్ని అంటే బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, సోడియం హైడ్రాక్సైడ్, బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ తయారు చేయడానికి ఏ విధంగా అది ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్. యాక్చువల్గా కామన్ సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ కదా, NaCl ఇస్ ద మనం యూస్ చేసే కామన్ సాల్ట్. సో దాంట్ నుంచి మనము సోడియం హైడ్రాక్సైడ్ని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనేది ఇక్కడ చూద్దాం. వెన్ ఎలక్ట్రిసిటీ ఈస్ పాస్డ్ త్రూ అన్ aqueous సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ కాల్డ్ బ్రైన్, ఇట్ డీకంపోజెస్ టు ఫార్మ్ సోడియం హైడ్రాక్సైడ్. అంటే మనము ఎలక్ట్రిసిటీ అంటే యాక్వియస్ సొల్యూషన్ అంటే ఏమిటి, సాల్ట్ వాటర్ అనమాట. ఉప్పుని తీసుకొని సోడియం క్లోరైడ్ని వాటర్లో బాగా కరగబెట్టినప్పుడు దాన్ని మనము యాక్వియస్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ అంటాం కదా. సో దాంట్లోకి ఎలక్ట్రిసిటీని పంపించిన ద్వారా మనము సోడియం హైడ్రాక్సైడ్ని డీకంపోజ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ని మనము క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటాము. ఏమంటారు? క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. సో ఎందుకంటే ఇక్కడ మనకి క్లోర్ ఫర్ క్లోరిన్ అండ్ ఆల్కలీ ఫర్ సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతాయి కాబట్టి దీన్ని క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అనేసి అంటారు. సో ఇక్కడ ఈక్వేషన్ చూసారు కదా, 2NaCl సోడియం క్లోరైడ్ యాక్వియస్ సొల్యూషన్ నుంచి మన ఎలక్ట్రిసిటీని పాస్ చేసినప్పుడు మనకి సోడియం హైడ్రాక్సైడ్, క్లోరిన్ మరియు హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. క్లోరిన్ గ్యాస్ ఈస్ గివెన్ ఆఫ్ ఎట్ ద యానోడ్. క్లోరిన్ అనేది యానోడ్ గాను, హైడ్రోజన్ గ్యాస్ అనేది క్యాథోడ్ గాను ఇక్కడ పనిచేస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇస్ ఫార్మ్ నియర్ ద క్యాథోడ్. సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అనేది క్యాథోడ్ దగ్గర ఫామ్ అవుతుంది. తర్వాత మనకి 3 ప్రోడక్ట్స్ అనేవి దీని నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇది చాలా యూస్ఫుల్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ మీరు డయాగ్రామ్లో కూడా క్లియర్గా ఇచ్చారు. సో దీన్ని మనము చూసారా. సో ఇది యానోడ్, ఇది క్యాథోడ్. యానోడ్ అంటే పాజిటివ్, క్యాథోడ్ అని క్లోరైడ్. అంటే ఎలక్ట్రిసిటీని మనం యాక్వియస్ సొల్యూషన్స్లో పెట్టినప్పుడు అక్కడ మనకి సోడియం క్లోరైడ్ నుంచి మనకి సోడియం హైడ్రాక్సైడ్, క్లోరిన్ వాటర్తో రియాక్ట్ అయ్యి అది మనకి క్లోరిన్ గాను, సోడియం హైడ్రాక్సైడ్ గాను, తర్వాత హైడ్రోజన్ గ్యాస్ గాను, క్లోరిన్ గాను వస్తుందన్నమాట. సో ఈ విధంగా క్లోరిన్ని ఈ ట్యూబ్ ద్వారా, హైడ్రోజన్ ఈ ట్యూబ్ ద్వారా కలెక్ట్ చేస్తారు. సో ఈ క్లోరిన్ అనేది వాటర్ ట్రీట్మెంట్కి, స్విమ్మింగ్ పూల్స్లోను, PVC, తర్వాత డిస్ఇన్ఫెక్టెంట్స్గా, క్లోరోఫ్లోరోకార్బన్స్, పెస్టిసైడ్స్ వీటిల్లో దీన్ని వాడతారనమాట. ఈ హైడ్రోజన్ వచ్చేసి ఫ్యూయల్స్, తర్వాత మార్గరిన్, అమోనియా ఫర్ ఫెర్టిలైజర్స్ వీటిల్లో దీనికి ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఇది వచ్చేసి బ్రైన్ అంటారు. సో ఈ యాక్వియస్ NaCl సొల్యూషన్ని మనము బ్రైన్ అనేసి అంటామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది మెంబ్రెయిన్, ఇది మెంబ్రెయిన్గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి బ్రైన్ కంటైనింగ్ NaOH అనేది మనకి ఫామ్ అవుతుంది. తర్వాత డీగ్రీజింగ్ మెటల్స్ ఇది ఎక్కడ ఉపయోగిస్తారంటే సోప్స్, డిటర్జెంట్స్లోను, పేపర్ మేకింగ్లోను, ఆర్టిఫిషియల్ ఫైబర్స్ తయారు చేయడంలో ఈ సోడియం హైడ్రాక్సైడ్ని ఉపయోగిస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ ద్వారా అంటే మనం సాల్ట్ ఉంది, కామన్గా మనం వాడే సాల్ట్ని ఉపయోగించి ఇన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ ప్రొడక్షన్ ఫర్ ద క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. దీన్ని ఏమంటారంటే ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. దీని యొక్క ఒకవేళ ఎగ్జామ్లో అడిగినప్పుడు మీరు ఈ డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే. సో వీటిలో నుంచి మనము కామన్ సాల్ట్లో నుంచి ఫస్ట్ సోడియం హైడ్రాక్సైడ్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఎలా తీస్తారో చూశారు. తర్వాత మనం బ్లీచింగ్ పౌడర్. సో మనకు చాలా బాగా తెలుసు కామన్ సాల్ట్ మనకి ఎట్లాగో తెలుసు, బ్లీచింగ్ పౌడర్ గురించి కూడా మనం చాలా బాగా తెలుసు. ఎందుకంటే కామన్గా మనం హౌసెస్లో వాడుతూ ఉంటాం కదా. సో యూ హ్యావ్ ఆల్రెడీ కమ్ టు నో దట్ క్లోరిన్ ఈస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ యాక్వియస్ సొల్యూషన్ క్లోరైడ్ బ్రైన్. సో మనం ఇంతకుముందు ప్రాసెస్లో చూసాము క్లోరిన్ అనేది బ్రైన్ నుంచి ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దిస్ క్లోరిన్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. సో ఆ క్లోరిన్ అనేది బ్లీచింగ్ పౌడర్ని తయారు చేయడంలో ఉపయోగిస్తారు. బ్లీచింగ్ పౌడర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద యాక్షన్ ఆఫ్ క్లోరిన్ ఆన్ డ్రై స్లేక్డ్ లైమ్. సో ఇది మనకి క్లోరిన్ని డ్రై స్లేక్డ్ లైమ్లో ఉంచడం ద్వారా ఈ యొక్క క్లోరిన్ ఉపయోగించి బ్లీచింగ్ పౌడర్ని తయారు చేస్తారు. స్లైక్డ్ లైమ్ CaOH twice. So bleaching powder is represented
as CaOCl2. So through the actual composition is క్వైట్ కాంప్లెక్స్. అయితే ఇదంతా ఈజీ కాదనమాట. సో ఈ కాల్షియం డ్రైస్ లేకుండా లైవ్లోకి క్లోరిన్ గ్యాస్ని పంపడం ద్వారా మనకి ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ కాల్షియం CaOCl2 బ్లీచింగ్ పౌడర్ని వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది బ్లీచింగ్ పౌడర్ని మనము క్లోరిన్ ఉపయోగించి చేస్తారు. ఓకే, సో దీని యొక్క యూజెస్ చూసుకున్నట్లయితే for bleaching cotton, linen and textile industry, for bleaching wood pulp in paper factories, and for bleaching washed cloths in laundry. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ అనేది వీటన్నిటిని క్లీనింగ్లో ఉపయోగిస్తారు. తర్వాత మనము రోడ్లలో వాటిల్లో కూడా మనము ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్గా కూడా ఉపయోగిస్తారు. తర్వాత ఇట్లా ఆక్సిడైజింగ్ ఏజెంట్గా కెమికల్ ఇండస్ట్రీస్లోను, తర్వాత డ్రింకింగ్ వాటర్లో జమ్స్ నుంచి ఫ్రీ అవడానికి, తర్వాత రోడ్స్ అవన్నీ కూడా జమ్స్ నుంచి ఫ్రీ అవడానికి ఇవంతా కూడా మనం జనరల్గా బ్లీచింగ్ పౌడర్ని వాడుతూ ఉంటాం. సో తర్వాత బేకింగ్ సోడా. బేకింగ్ అంటేనే కుకింగ్ కదా. సో ఈ బేకింగ్ సోడా ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ కిచెన్ ఫర్ మేకింగ్ టేస్టీ క్రిస్పీ పకోడాస్ ఎక్సెట్రా. అంటే ఏదైనా మనకి స్నాక్స్ తయారు చేసేటప్పుడు స్మూత్నెస్ రావడం కోసం బజ్జీలు అట్లాంటి వాటిల్లో దోసపిండి వీటిల్లో అంతా కూడా బేకింగ్ సోడాని వాడుతూ ఉంటారు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ యాడెడ్ ఫర్ ఫాస్టర్ కుకింగ్ అనేది ఫాస్ట్ అవడానికి కూడా బేకింగ్ సోడాని వాడతారు. ద కెమికల్ నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ ఈస్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్స్ NaHCO3. సో ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ సోడియం క్లోరైడ్ యాజ్ వన్ ఆఫ్ ద రా మెటీరియల్. ఇది కూడా మనకి సాల్ట్ని ఉపయోగించే దీన్ని బేకింగ్ సోడాని తయారు చేస్తారు. ఈ సోడియం క్లోరైడ్లో యాక్వస్ సొల్యూషన్కి కార్బన్ డైఆక్సైడ్ని అమ్మోనియాని పంపడం ద్వారా మనకి అమ్మోనియం క్లోరైడ్ మరియు సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటే బేకింగ్ సోడా అనేది ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. డిడ్ యూ చెక్ ద pH ఆఫ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఇస్ యాక్టివిటీ ఆఫ్ 2.14. ఆల్రెడీ మనము బిఫోర్ టేబుల్లో చూసాం. సో కెన్ యూ కోరిలేట్ వై ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ న్యూట్రలైజ్ సెనాక్ట్ యాసిడ్? ఇట్ ఈస్ మైల్డ్ నాన్ కరోసివ్ బేసిక్ సాల్ట్. ఇదేంటంటే బేసిక్ సాల్ట్ అనమాట. సో కాబట్టి యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేయడంలో బేకింగ్ సోడాని వాడుతూ ఉంటారు. అంటే ఇది మనం కలపడం ద్వారా యాసిడ్ బేస్ రియాక్ట్ అయ్యి అది ఎసిడిటీ అనేది న్యూట్రల్ అవుతుంటుంది అనమాట. ఓకేనా? ఇది మెయిన్గా డ్యూరింగ్ కుకింగ్లో హీటెడ్ ప్రాసెస్కి వాటికి కూడా ఉపయోగిస్తారు. సో సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ని హీట్ చేయడం ద్వారా సోడియం కార్బోనేట్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ని కూడా మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ హ్యాస్ గాట్ వేరియస్ యూజెస్ ఇన్ ద హౌస్ హోల్డ్ చాలా ఉపయోగపడుతుంది. సో అది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో చూద్దాం. ఫర్ మేకింగ్ బేకింగ్ పౌడర్ విచ్ ఈస్ మిక్చర్ ఆఫ్ బేకింగ్ సోడా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అండ్ ద మైల్డ్ ఎడిబుల్ యాసిడ్ సచ్ యాజ్ టార్టారిక్ యాసిడ్. When baking powder is heated or mixed in water, the following reaction takes place. సో ఈ విధంగా మనకి బేకింగ్ సోడా అనేది ఎక్కువగా కూడా మనకి బేకింగ్ పౌడర్గా వాడతారు. ఎడిబుల్ యాసిడ్స్లో టాటారిక్ యాసిడ్స్లో వాడతారు. తర్వాత మనకి వాటర్లో మిక్స్ చేసినప్పుడు మనం కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ని మరి సోడియం సాల్ట్ని కూడా మనము ఈ సోడియం బేకింగ్ పౌడర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద రియాక్షన్ కెన్ కాజ్ బ్రెడ్ ఆర్ కేక్ ఇస్ రైస్ మేకింగ్ దెమ్ సాఫ్ట్ అండ్ స్పాంజీ. సో ఇక్కడ మనకి ఈ సోడియం బైకార్బోనేట్ ఈ బేకింగ్ సోడాని వాడడం ద్వారా మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరిగి అక్కడ మనం ఉపయోగించేటటువంటి కేక్లో ఉపయోగించే ఫ్లోర్ అనేది సాఫ్ట్గా స్పాంజీగా మారుతుందన్నమాట. ఈ బేకింగ్ సోడా అనేది మనకి యాంటాసిడ్స్కి ఆల్కలిన్కి ఇది ఇంగ్రీడియంట్గా పనిచేస్తుంది. ఇది మనకి స్టమక్లో ఉన్నటువంటి యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది. తర్వాత దీన్ని సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్గా కూడా వాడుతూ ఉంటారు అనమాట. సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో కూడా వీటిల్ని వాడుతూ ఉంటారు. మెయిన్గా మన స్టమక్లో యాసిడిటీ న్యూట్రలైజ్ చేయడానికి కూడా ఇది ఉపయోగిస్తూ ఉంటారనమాట. తర్వాత వాషింగ్ సోడా. ఇన్ ద నేమ్ ఓన్లీ దేర్ వాషింగ్ సోడా. వాషింగ్ అంటే క్లీనింగ్కి ఉపయోగించడం అనమాట. సో అనదర్ కెమికల్ దట్ కెన్ బి అప్టైన్ ఫ్రమ్ సోడియం క్లోరైడ్. అంటే కామన్ సాల్ట్ నుంచి ఇంకొక ప్రోడక్ట్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఆ ప్రోడక్టే వాషింగ్ సోడా. సో వాషింగ్ సోడా యొక్క ఫార్ములా Na2CO3 10H2O. You have seen above that sodium carbonate can be obtained by heating baking soda. Okay, recrystallization of sodium carbonate gives washing soda. సో ఈ సోడియం కార్బోనేట్ని రీక్రిస్టలైజ్ చేసినప్పుడు మనకి ఈ వాషింగ్ సోడా అనేది వస్తుంది. Na2CO3 10H2O. సో వాట్ డస్ 10H2O signify? Does it make Na2CO3 wet? We will address this question in the next section. So sodium carbonate and sodium hydrogen carbonate are usefully chemicals for many industry process as well. ఈ రెండింటిని మనము ఇండస్ట్రీస్లో కూడా వాడుతూ ఉంటాం.
సో వాషింగ్ సోడా యొక్క ఉపయోగం చూసుకున్నట్లయితే సోడియం కార్బోనేట్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్లాస్ సోప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా కూడా ఈ వాషింగ్ సోడాని కేవలం వాషింగ్కే కాదు ఈ యొక్క ఇండస్ట్రీస్లో కూడా వాడుతూ ఉంటారు. ఇది మనకి సచ్ యాజ్ బోరాక్స్ని తయారు చేయడానికి కూడా వాడతారు. అంతేవిధంగా ఇది క్లీనింగ్ ఏజెంట్గా ఉపయోగిస్తారు. అదేవిధంగా పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని రిమూవ్ చేయడానికి కూడా ఈ వాషింగ్ సోడా అంటే వాషింగ్ సోడాని కలిపి బట్టల్ని ఉతికినప్పుడు ఒకవేళ వాటర్లో కూడా హార్డ్నెస్ అనేది అంటే ఇప్పుడు మనకి మురికి ఎక్కువ పోదు, సోప్ అది రియాక్ట్ అవ్వదు, అలాంటి హార్డ్నెస్ని తగ్గించి బట్టల్లో ఉన్న మురికిని తొందరగా రిమూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అది మనకి సోడియం క్లోరైడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యే రకరకాల ప్రోడక్ట్ వాటి యొక్క యూజెస్ గురించి తెలుసుకుందాం. సో దీంట్లో ఈ లెసన్లో లాస్ట్ టాపిక్ ఆర్ ద క్రిస్టల్స్ ఆఫ్ సాల్ట్స్ రియల్లీ డ్రై. అంటే సాల్ట్ అనేది మనకి క్రిస్టల్స్ లాగే దొరుకుతుంది కదా, తర్వాత దాన్ని మనం ఫైన్ పౌడర్గా చూసి నార్మల్ సాల్ట్గా వాడతాం. మామూలుగా సాల్ట్ అనేది క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది, అది డ్రైయా రియల్లీ డ్రైయా అనే క్వశ్చన్ ఉందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే యాక్టివిటీ ఆర్ ద క్రిస్టల్స్ ఆఫ్ సాల్ట్స్ రియల్లీ డ్రై. హీట్ ఏ ఫ్యూ క్రిస్టల్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఇన్ ఏ డ్రై బాయిలింగ్ ట్యూబ్. అంటే కాపర్ సల్ఫేట్ యొక్క క్రిస్టల్స్ని తీసుకొని బాగా హీట్ చేయమంటున్నారు. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద కాపర్ సల్ఫేట్ ఆఫ్టర్ హీటింగ్? మామూలుగా ఇది బ్లూయిష్ కలర్లో ఉంటుంది, కలర్లెస్ అయిపోతుంది హీట్ చేయడం వల్ల. డూ యూ నోటీస్ వాటర్ డ్రాప్లెట్స్ ఇన్ ద బాయిలింగ్ ట్యూబ్? వేర్ హ్యావ్ దీస్ కమ్ ఫ్రమ్? అంటే అక్కడికి వాటర్ డ్రాప్లెట్స్ వస్తాయా, అవి ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇక్కడ యాడ్ 2 to 3 drops ఆఫ్ వాటర్ ఆన్ ద శాంపిల్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ అబ్టైన్డ్ ఆఫ్టర్ హీటింగ్. వాట్ డూ యూ అబ్జర్వ్? ఈజ్ దిస్ బ్లూ కలర్ ఆర్ కాపర్ సల్ఫేట్ రిస్టోర్డ్? సో మనకి వాటర్ డ్రాప్లెట్స్ని మీరు అబ్జర్వ్ చేస్తారా? అయితే ఒకవేళ కలర్ అనేది ఏ రకంగా ఉంటుంది అని క్వశ్చన్స్ వేశారు. ఈ యాక్టివిటీలో మనకి ఆన్సర్స్ దొరుకుతాయి. సో ఇక్కడ చూడండి, పెయిర్ ఆఫ్ టంగ్స్ తీసుకోండి, బాయిలింగ్ ట్యూబ్లో తీసుకొని దాంట్లో మనము కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ని వేసుకొని బర్నర్తో బాగా వేడి చేసినట్లయితే మనకి అక్కడ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి, ప్లస్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. కాపర్ సల్ఫేట్ బ్లూయిష్ కలర్లో ఉంటుందన్నమాట, అది కలర్ చేంజ్ అవుతుంది. ఎందుకు అనేది ఇక్కడ చూద్దాం. కాపర్ సల్ఫేట్ crystals which seem to be dry containing water on crystallization. When we heat the crystals, this water is removed and the salt turns white. సో మామూలుగా మనకి ఈ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ అనేవి మనకి చూసేదానికి డ్రైగా ఉంటాయి, కానీ వాటిలో మనకి ఏముంటుందంటే వాటర్ అనేది ఉంటుంది. ఆ వాటర్ మనం ఎప్పుడైతే హీట్ చేస్తామో ఆ వాటర్ రిమూవ్ అయిపోతుంది. సో అందువల్ల మనకి ఆ క్రిస్టల్ అనేది వైట్ కలర్లోకి వస్తుంది అనమాట. నార్మల్గా సాల్ట్ ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్. సో ఇఫ్ యూ మాయిశ్చర్ ద క్రిస్టల్స్ అగైన్ విత్ వాటర్ యూ విల్ ఫైండ్ దట్ బ్లూ కలర్ ఆఫ్ ద క్రిస్టల్స్ రీఅపియర్. ఒకవేళ మళ్ళీ మనకి డ్రై అయిపోయినటువంటి క్రిస్టల్స్ అంటే వాటర్ రిమూవ్ అయిపోయి వైట్ కలర్లోకి వచ్చిన కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్లోకి మళ్ళీ కనుక మనం వాటర్ని యాడ్ చేసామనుకోండి, మళ్ళీ బ్లూ కలర్ అనేది రీఅపియర్ అవుతుంది. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఈస్ ద ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ 1 formula unit of salt. So 5 water molecules are present in 1 formula unit of copper sulfate. So chemical formula for hydrated copper sulfate is CuSO4 5H2O. అంటే ఒక్కొక్క కాపర్ సల్ఫేట్కి ఒక్కొక్క మాలిక్యూల్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి 5 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ అవుతాయి. సో నౌ యూ వుడ్ బి able to answer the question whether the molecule of Na2CO3 10H2O is wet. So one of other salt which processes water of crystallization is gypsum. It can 2 water molecules of water crystallize. It has the chemical formula of CaSO4 2H2O. Let us look the salt. సో ఈ విధంగా మనకి చూసుకున్నట్లయితే ఈ విధంగా వాటర్ని రిమూవ్ చేయడం, వాటర్ని యాడ్ చేయడం ద్వారా వాటి యొక్క నేచర్ని మనం మారుస్తూ ఉండొచ్చు. దానికే బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ జిప్సమ్. సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో మనకి ఎట్లా మనకు వస్తుందంటే జిప్సమ్ని వేడి చేయడం ద్వారా 373 కిలో క్యాలరీస్లో మన అంత హీట్ని ఇచ్చినప్పుడు మనకి అది వాటర్ని లాస్ చేసుకొని ఇది కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్గా మారుతుంది. దీన్నే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి దీన్ని వాళ్ళు ఉపయోగించే మనకి జిప్సమ్ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని తయారు చేశారు. సో ఇక్కడ మనకి CaSO4 H2O ఉంది కదా, దీన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు. అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎలా వస్తుంది? ఇంపార్టెంట్ అమ్మా, దీనిలోంచి ఖచ్చితంగా 1 మార్క్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, బాగా ఇంపార్టెంట్. సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కడి నుంచి వస్తుందంటే జిప్సమ్ని మనం బాగా హీట్ చేసినప్పుడు జిప్సమ్ తీసుకొని దాన్ని బాగా హీట్ చేస్తే దానిలో ఉన్న వాటర్ మాలిక్యూల్ ఎవాపరేట్ అయిపోయి అది మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ద సబ్స్టెన్స్ విచ్ డాక్టర్స్ యూజ్ యాజ్ ప్లాస్టర్ ఆఫ్ సపోర్టింగ్ fractured bones
ఇన్ ద రైట్ పొజిషన్. సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎక్కువగా డాక్టర్స్ ఉపయోగిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇరిగిపోయినటువంటి బోన్స్కి సపోర్ట్గా దీన్ని వాడతారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇస్ ఏ వైట్ పౌడర్ అండ్ ద మిక్సింగ్ విత్ వాటర్ ఇట్ చేంజెస్ ఇంటూ జిప్సమ్ వన్స్ అగైన్. సో గోయింగ్ ఏ హార్డ్ సాలిడ్ మాస్. సో దీనికి మళ్ళీ మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి వాటర్ కనుక యాడ్ చేసామనుకోండి అది జిప్సమ్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చి CaSO4 ½ H2O ప్లస్ 1/2 H2Oని యాడ్ చేసినప్పుడు మనకి జిప్సమ్గా మారుతుంది, CaSO4 2H2O. నోట్ దట్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్ is shown to be attached the water for crystallization. అంతే కదా, ఎంత పడితే అంత వాటర్ పోసేస్తే దానిలో మనకి అటాచింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అందుకనే చాలా టెక్నికల్గా వాటర్ని కలపాలన్నమాట. హౌ కెన్ యూ గెట్ హాఫ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్? ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ బికాస్ 2 ఫార్ములా యూనిట్స్ CaSO4 షేర్ 1 మాలిక్యూల్ ఆఫ్ వాటర్. అంటే మనకి 2 మాలిక్యూల్ ఆఫ్ CaSO4ని కలిపితే మనకి హాఫ్ అంటే 1 మాలిక్యూల్ ఆఫ్ వాటర్తో అది యాడ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ముఖ్యంగా మేకింగ్ టాయ్స్, మెటీరియల్స్, డెకరేషన్కి, సర్ఫేస్ స్మూత్ అవ్వటానికి వీటన్నిటికీ కూడా మనకి వాడుతూ ఉంటారు. ఓకేనా? సో ఇది మనకి ముఖ్యంగా యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ లెసన్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినారు, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు దీన్ని పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఒకసారి చదువుకొని ఇవన్నీ క్వశ్చన్లకు ఆన్సర్లు కూడా ఇక్కడ పెడుతున్నాను. సో ఇవన్నీ కూడా మీరు పాస్ చేసుకొని చక్కగా బుక్లో నోట్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో దయచేసి మెసేజ్ చేయండి. ఏమైనా లెసన్ ఫాస్ట్గా అయినా ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా. యాక్చువల్గా నేను బయాలజీ టీచర్ని, కాకపోతే కొంతమంది కామెంట్ చేశారు వీలైనంతవరకు కెమిస్ట్రీ, ఫిజిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం, మీ ఎక్స్ప్లెనేషన్ బాగుందని. కాకపోతే ఇది నా సబ్జెక్ట్ కాకపోయినా నేను ట్రై చేస్తున్నాను. ఓకే, సో కాబట్టి ఏదైనా టాపిక్ కొంచెం ఫాస్ట్గా ఉన్నా, మిస్టేక్స్ ఉన్నా, మీకు అర్థం కాకపోయినా దయచేసి మళ్ళీ కామెంట్ బాక్స్లో పెట్టారంటే నేను మళ్ళీ స్టడీ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరంతా నాకు ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు, థ్యాంక్స్ అండి. ఇలాగే మీ సపోర్ట్ని ఇంకా ఇవ్వాలని కోరుతూ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీ ఎంకరేజ్మెంట్తో నేను కంటిన్యూ చేస్తాను. కొంచెం నాకు సర్జరీ జరిగింది, చాలా సివియర్ సర్జరీ, పెద్ద సర్జరీ. సో అందువల్ల చెప్పలేక నిలబడడానికి కూడా ఓపిక లేదు, పర్మిషన్ ఇవ్వలేదు డాక్టర్. సో ఐ బెడ్ రెస్ట్లో ఉన్నాను. అందుకనే వీలైనంత వరకు అప్పుడప్పుడు మీకు ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పర్లేదు. సో నేను ఇంకా కంటిన్యూ చేస్తానండి. మీరు లాస్ట్ ఇయర్ బ్యాచ్కి ఇది ఉపయోగపడకపోయినా నెక్స్ట్ ఇయర్ కన్నా ఇది ఉపయోగపడదని ఆశిస్తూ ప్లీజ్ అండి ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఆన్సర్స్ చక్కగా మీకోసమే నేను అంతా కూడా రాశాను. నోట్స్ ఇవ్వడం టైం సరిపోదు కదా. సో పాస్ చేసుకొని చక్కగా ప్లీజ్ బుక్లో రాసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.